పత్రికల్లో వచ్చిన అవినీతి అక్రమాలపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోరు. అప్పుడు మనము ఆర్టీఐ పెట్టడం ద్వారా వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పేపర్లో వచ్చిన అవినీతి అక్రమాలను ఆర్టీఐ ద్వారా ఎలా తీసుకోవాలో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఈనాడు పత్రికలో వచ్చిన కథనం ప్రకారం సమరం కొరకు దరఖాస్తు పౌర సమాచార అధికారికి నీటి యాజమాన్య సంస్థ కృష్ణా జిల్లా డ్వామా నుంచి అయితే మనం రాస్తున్నామో అప్పటి నుంచి ఆ డేట్ వేసి మనం దాన్ని మెన్షన్ చేయాలి. 2024 నుంచి కృష్ణా జిల్లాలో వచ్చిన బందర్ ఎడిషన్లో సమాచారం ప్రకారం ఇవ్వవలసిందిగా కోరుతూ బందర్ మండలంలో ఉపాధి హామీ పథకంలో చేయని పనులకు బిల్లులు ఆన్లైన్లో చేసిన అధికారి పేరు హోదా ధృవీకరించి ఇవ్వండి. ఆర్టీఐ ద్వారా అటువంటి నిధులు ఖర్చు చేయకుండానే ఖర్చు చేసినట్టు బిల్లులు ఆన్లైన్లో చేసిన అధికారిపై ఉన్నత స్థాయి అధికారులు ఏ చర్యలు తీసుకున్నారో వివరంగా ఇవ్వండి. 2023 నుంచి 2024 వరకు ఎన్ఆర్జీఎస్ కింద ఉపాధి పథకంలో పనిచేసినటువంటి వాళ్ళ వివరాలు, వాళ్ళ తండ్రి పేరు, భర్త పేరు, వాళ్ళు పొందినటువంటి బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. 2021 నుంచి 2024 వరకు పనిచేసినటువంటి ఎన్ఆర్జీఎస్ పథకంలో పర్యవేక్షణ అధికారిగా పనిచేసినటువంటి అధికారుల పేర్లు ఇవ్వండి. పత్రికలో వచ్చినటువంటి ఆర్టీఐ ద్వారా జత చేసి తెలుసుకోవచ్చు. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.